మత సామరస్యానికి ప్రతీక బక్రీద్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తూరులోని ఈద్గాహ్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తూరులోని ఈద్గాలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్గాహలో జరిగిన ప్రత్యేక నమాజులో పాల్గొని అల్లాకు ప్రార్థనలు చేశారు. ఈద్గా కాజీ షేక్ హుస్సేన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రేమ, దయ, త్యాగం, సహనం, దానగుణం, సోదర భావం, శాంతి సామరస్యాలను బక్రీద్ పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ని కూడా ఎల్లకాలం అందరం కూడా సుఖశాంతులతో ఉండాలి. మనం అలాగే కలిసిమెలిసి ప్రయాణం చేయాలి. మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. ఈ వాల్ గురించి అడిగారు. డెఫినెట్గా మళ్ళీ వచ్చే సంవత్సరంలో, ఈ సంవత్సరం నా ఫండ్స్లో నుంచో ఎంపీ గారి ఫండ్స్లో నుంచో కట్టించి ఏర్పాటు చేయిస్తాను మీ అందరికీ. రాష్ట్ర ప్రజలకి, ఏలూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి 25 మసీదుల్లో, మరి అట్లాగే కొత్తూరు రోడ్లో ఉన్నటువంటి ఈద్గా ఈ సంబంధించినటువంటి అనేక మసీదుల్లో గౌరవ శాసనసభ్యులు గారు, మార్కెట్ చైర్మన్ మావులపల్లి శారద గారు మేమందరం కూడా చాలా మసీదుకి వెళ్ళి ఆ అల్లా దయ అందరిపై ఇలా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవ్వాలని చెప్పేసి ఆ అల్లాని గౌరవ శాసనసభ్యుల వారు మేము వేడుకోవడం జరిగింది. ఏలూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా గౌరవ శాసనసభ్యుల వారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ముస్లిం సోదరులందరికీ కూడా పెద్దపేట వేసే దిశగా ఆయన ప్రయాణం చేస్తారు. ఖచ్చితంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి 13-14 వేల మంది ముస్లిమ్స్ అందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నా వైపే నిలబడ్డారు, నాకే మద్దతు ఇచ్చారు, నన్నే సపోర్ట్ చేశారు. నేను వీళ్ళకి అండదండలుగా ఉండాలని చెప్పి మరి శాసనసభ్యులు వారు అనుకున్న దాని ప్రకారమే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్లు కానివ్వండి, వాళ్ళ ఇంటి ముందు లైట్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు కానివ్వండి, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన ఉదయం 6 నుంచి రాత్రి 8:30-9 వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళని పంపించిన తర్వాతే ఆయన ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాడు. దానిలో భాగంగానే మన ముస్లిమ్స్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా మరి శుభాకాంక్షలు, అట్లాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అల్లా యొక్క చల్లని చూపు దీవెన మన మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను.